ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రాపర్టీస్ వాళ్ళు కొని వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. చివరికి ఏదైనా ఆఫర్ లేనప్పుడు, ఏదైనా అడిగినప్పుడు ప్రాపర్టీ నీ దగ్గర ఎక్కడ ఉంది? నా పేరు మీద కదా ఉందని మొత్తం అట్లనే అయిపోద్ది. చేసిన ఉన్నాయి అటువంటి చేసిన వాళ్ళు. సిల్క్ స్మిత గారిది చూసాం మనం. ఎవరిదో ఎందుకు? సిల్క్ స్మిత గారు నేను యాక్ట్ చేశాను 2-3 మలయాళం ఫిల్మ్స్ లో మేము ఇద్దరం కలిసి చేసాము. వెరీ నైస్ గర్ల్, చాలా మంచి అమ్మాయి. అందరూ అంటుంటారండి ఆమెకి ఎక్కువ ఈగో యాటిట్యూడ్ ఈగో ఉంటుందా అండి? కాదు, ఈగో ఉండేది కాదు, కానీ మాట ఎలా మాట్లాడేది అంటే చిన్నపిల్లలాగా ఏంటి ఇలాగా అలా మాట్లాడితే అందరూ ఆర్టిఫిషియల్ అనుకునేవాళ్ళు. నేను కూడా Okay. ఫస్ట్ ఏంటి అంటే కొంచెం హైట్ మంచి ఇదిగా ఉండేది కదా, మాట్లాడడం అలా మాట్లాడేది అనమాట. ఫోన్ చేశారా మీరు అన్నట్టు అలా మాట్లాడేది. ఓకే. ఏంటి అమ్మాయి ఇంత యాక్ట్ చేస్తుంది అని ఒక ఫస్ట్ 2 days నాకు అనిపించింది. తర్వాత చూస్తే పాపం అమ్మాయి ఫిల్మ్స్ లో కూడా అలాగే ఉండొచ్చు, ఇలా కళ్ళు అరమోడుపు కళ్ళు అలా పెట్టుకుని, అది అమ్మాయి నేచర్ పాపం. ఓకే. తర్వాత అమ్మాయికి ఎవరు పేరెంట్స్ ఎప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా మిస్గైడెడ్ పర్సన్ పాపం. అయ్యయ్యో. చాలా మిస్గైడెడ్. చదువుకోలేదు ఫస్ట్ టైం. చదువుకోలేదు అనుకుంటాను, నాకు పెద్దగా తెలియదు, కానీ అదర్వైజ్ మంచి అమ్మాయి. బట్ అది చదువు లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి కాస్ట్యూమ్స్ అంటే ఆమెలాగే అసలు ఒక వ్యాంప్ రోల్ మార్చేసింది. ఎంత సొఫిస్టికేటెడ్ వ్యాంప్ లాగా తయారైందంటే అసలు ఒకప్పుడు ఒక మూసపోసినట్టు ఉండేది, ఒక రకమైన డ్రెస్సులు, ఒక రకమైన ఎక్స్పోజింగ్. అమ్మాయి చాలా మార్చింది, చాలా Okay. డ్రెస్ సెన్స్ చాలా తనే బాగుంది. సెలెక్ట్ చేసుకుంటారంట కదా. తనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. చూడండి ఎక్కడి నుంచి దీన్ని నేర్చుకున్నారా ఆమె చూడండి. అదే అవన్నీ. అదే అదే అది కళ అండి అంతే. ఇప్పుడు పాతకాలంలో అసలు చదువుకున్న యాక్టర్స్ తక్కువ, బట్ వాళ్ళ వాచకం చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత అవును. బాగుంటుంది అసలు. ఒక ఇదని కానీ మహాప్రాణాలు పలకడం కానీ అసలు ఉచ్చారణ కానీ అసలు అంత చాలా బాగుంటది. అదే నేను నోటీస్ చేశాను మీ యాంకరింగ్ లో కూడా మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు సక్సెస్ అయ్యాడు రోషన్ అని కొంచెం చూశాను, నేను కూడా హోంవర్క్ చేశాను. హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనిపించింది. బట్ సిల్క్ స్మిత గారు చనిపోయినప్పుడు వెళ్ళారా అండి? లేదమ్మా, నేను ఏదో అవుట్డోర్ లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. సో కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్తే నిజంగా మ్మ్. చాలా బాధ అనిపించింది. మ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్లో కింద ఎక్కడ పడేశారు, అవును. ఈగలన్నీ వాళ్తున్నాయి, తెలీదు. కనీసం పట్టించుకోలేదు. తెలీదు ఒక అంటే మనిషి కొంచెం బతుకున్నప్పుడు పర్సనల్ ఎంత లెవెల్లో వాల్యూ ఉంటుంది. ఏమైందన్నది నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను ఏదో బిజీగా ఉండి చెప్పాను కదా, ఇండస్ట్రీలో పర్సనల్ ఎవరితోటి పెద్ద మూవ్ అయ్యేదని కాదు, కాబట్టి నాకు పెద్ద తెలియదు. కానీ ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. అదే ఒక చిన్న రాంగ్ స్టెప్లతోటి ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ గా అమ్మాయిలు ఎవరు ఇదిగా ఉండట్లేదు, అందరూ అవును, జాగ్రత్తగా అవును, ఉండాలి. అవును. ఎందుకంటే దే నో దట్ దేర్ కెరియర్ మే నాట్ బి లాంగ్, అవును. అందుకని అది జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అది అంటే దాని- ఇంత లైఫ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా ఇలా బతకాలి అనుకోరు కదా. సో ఏదో ఇలానే ఉండాలనుకుంటారు, ఇలా లేకపోయినా కానీ. మ్మ్. సో అది 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 ప్రాబ్లం అవుతుంది. అవును, శ్రీవిద్య గారు ఎంత మంచి యాక్ట్రెస్ అండి. చాలా. అసలు ఆమె చనిపోయినప్పుడు తట్టుకోలేకపోయారు కదా. చేశారు మీ ఇద్దరు కూడా? నా చేశాను. అసలు ఆ అందం అంటే ఆవిడండి, అసలు ఏం ఉండేవారు, ఒక రీగల్గా ఉండేవారు. Okay. ఫస్ట్ నేను మలయాళం ఫిల్మ్ చేసినప్పుడు ఆవిడ మదర్ ఏదో చేశారు నాకు, చాలా ఓహో, మీరు ఆమె మీ మదర్? ఆవిడ మదర్ చేశారు. ఓకే, అప్పటికే ఆమె ఆవిడ సీనియర్ సీనియర్ అయిపోయారు. ఓకే ఓకే. అందులో అప్పుడు ఒకప్పుడు మలయాళం చాలా చేశారు ఆవిడ అసలు. అలాగా అందులో అప్పుడు మలయాళం ఫిల్మ్స్ అండి 15 రోజులకు 20 రోజులకు ఒక సినిమా తీసేసారు అవును. వాళ్ళు. ఆ టైంలో ఆవిడ చాలా చేశారు. ఆవిడ అదేదో పర్సనల్ దానివల్లే చాలా కష్టం పడ్డారని విన్నాను నేను. ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్? ఎలా ఉంటారు శ్రీవిద్య గారు అసలు చాలా క్యారెక్టర్? బాగుంటారు, చాలా బాగుంటారు. నేను ఐ టోల్ యు నో ఐ టుక్ ఏ డెసిషన్, మ్యారేజ్ అయిన తర్వాత నేను యాక్ట్ చేయకూడదు అనేసి మానేశాను. తర్వాత నేను బాబు పుట్టిన తర్వాత ఒక 1 year ఉంటాడు అనుకుంటా, ఆర్ 10 months బాబుని ఎత్తుకుని ఏదో చెన్నై నుంచి వస్తున్నాను, ఏదో ఎయిర్పోర్ట్లో కలిశారు ఆవిడ శ్రీవిద్య. మా పిల్లలు లేరు కదా, ఆవిడ మా బాబుని చూసుకుని ఎత్తుకుని ఎంత ఆనందపడ్డారంటే అప్పుడు చెప్పాను, నువ్వు చాలా మంచి స్టెప్ తీసుకున్నావు, మ్యారేజ్ అయిన తర్వాత ఫిల్మ్స్ చేయలేదు, బాబుని కనేసావు, చాలా మంచి డెసిషన్ ఇదని చెప్పారు. అంటే ఆవిడ లోపల
ఎంత బాధ ఉండి ఉంటది కదా, అవన్నీ జరగలేదు అన్నది. ఆమె కూడా లవ్ మ్యారేజే కదా. సార్ట్ ఆఫ్ ఎస్, సో లా పిల్లలు లేరు. పిల్లలు లేరు. అది అంటే కొంచెం ఆ మ్యారేజ్ లోనే ఏదో ప్రాబ్లం అని అన్నారు. అవునవునవును. హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారని, లేకపోతే సూసైడా? సూసైడ్ సూసైడ్ కాదు, ఆ. సూసైడ్ అయితే కాదు, నా న్యాచురల్ డెత్. ఓకే. చివరి రోజుల్లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా ఆమె కూడా. ఫైనాన్షియల్ గా ఆమె ఇబ్బంది పడలేదు, బట్ ఆమె అదే మీరు ఒక చెప్పినట్టు ప్రాపర్టీ అంతా తన పేరులో లేకపోవడం అలాంటివి ఏదో జరిగింది. సో అది కొంచెం దెబ్బతింటారు కదా సైకలాజికల్లీ ఆమె. అంటే ఆ ఉన్నయన్నీ ఇచ్చేసారంట. సరే ఇల్లు ఉంది కదా అని లైట్ తీసుకున్నారంట. తీరా చూస్తే ఇల్లు ప్లేస్ ఆమె పేరు మీద లేదంటే ఇల్లు కట్టిందామంట. అలాంటిది ఏదో అది జరిగిందన్నారు. మనసు విరిగిపోయింది ఆవిడకి. దాని వల్ల మనసు విరిగిపోయింది అన్నారు. అదే విన్నాను నేను. టీ నగర్ లో పెద్ద ఇల్లు, ఇంకా ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె అని చెప్పేసి విన్నా. సో మేబీ హార్ట్ అటాక్, ఐ డోంట్ నో, నాకు తెలీదు, బట్ సూసైడ్ అయితే కాదు. ఇప్పుడు మీరు చేసిన యాక్టర్స్ అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు కదండి, చెన్నైలోనే ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చెప్పాను ఫోన్ లో కూడా హై బై కూడా ఉండదు. బాబు పెళ్ళికి కూడా ఎవరిని పిలవలేరు. నాలాగే రిటైర్ అయిపోయిన ఎవరో ఒకరో ఇద్దరితో మాట్లాడతాను అంతే కానీ ఇంకా యాక్టివ్ ఉన్న వాళ్ళతో ఎవరితో లేదు. బాబు పెళ్ళికి కూడా ఎవరిని పిలవాల. ఒక్క ఫ్రెండ్ ఉంది సత్యకళ అని, ఆవిడ కూడా కొంచెం తమిళ మలయాళ సినిమాలు చేశారు. ఆవిడ నాకంటే ఎక్కువ, అంటే ఆవిడకి ముందు నుంచి అసలు ఫిల్మ్స్ ఇష్టం లేదు, ఏదో అలా చేశారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఆయనకు కూడా ఇష్టం లేదని అసలు ఇటు తల పెట్టరు అనమాట. ఆవిడ ఒక్కటి సింగిల్ నాకు అక్కడి నుంచి ఫ్రెండ్. ఇక్కడ నుంచి వైవిజీ గారిని, అక్కడి నుంచి ఆమెను పిలిచాను అంతే. సో ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా ఫిలిం సంబంధించిన ఫెస్టివల్స్ కి మన యాక్టర్స్ ఎవరన్నా చూసి గుర్తుపట్టడం, ఎలా ఉన్నారు అడుగుతారు అంటే హీరోస్? ఎప్పుడైనా చూసినప్పుడు మాట్లాడతారు, ఏమైపోయావు అంటారు, అంతేగాని ఎక్కువ నేను అక్కడ కూడా కాలం నేనేదో గుళ్ళు గోపురాలు తిరుగుతూ అలాగే ఉంటాను. ఓకే.